వాళ్ళు కొన్నది 1941లో 1941 అంటున్నారు. అక్కడి నుంచి కూడా వాళ్ళు OS 342 ఆఫ్ 84 వేశారు. ఆ కేసు డిస్మిస్ అయిపోయింది. దాని మీద అప్పీలు వేశారు. AS 69/91 అది 99లో డిస్మిస్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు డిక్లేర్ చేయండి ఈ ఆస్తి మాదని రికవరీ పొజిషన్ వేశారు. అది 2009లో ఒకసారి, 2017లో ఒకసారి, 2024లో ఒకసారి డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ కింద కొట్టేయబడింది. 1941 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే కూడా 85 ఏళ్ళు. ఎవరన్నా ఆస్తి కొన్నవాళ్ళు 41లో కొన్నవాళ్ళు వాళ్ళ స్వాధీనంలో ఉన్నట్టుగా 85 సంవత్సరాల మట్టి కూడా ఈ ఆస్తిలో వాళ్ళ స్వాధీనం కానీ వీళ్ళదని కానీ ఏ కోర్టు డిక్లేర్ చేయలే. లోయర్ కోర్టు కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ, హైకోర్టులు కానీ ఎక్కడా డిక్లేర్ చేయలే. వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా మా క్లయింట్లు మీద ఆస్తి వాళ్ళు అన్యాక్రాంతం చేస్తున్నారు, అవి అన్నీ ప్రచారం చేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, అలాగే వీళ్ళు ఆ సర్వే నెంబర్ తప్పేసుకున్నారు అని చెప్పి అంటున్నారు. సర్వే నెంబర్ ఏం తప్పేం కాదు సార్. OS 342 ఆఫ్ 84లో జడ్జిమెంట్ ఇచ్చారు. కొండపల్లి వాళ్ళు దాఖలు చేసుకుంది తోట వాళ్ళ ఫ్యామిలీ మీద. దాంట్లో 12వ పేరాలు డీటెయిల్గా చెప్పారు. దాంట్లో కొండపల్లి వాళ్ళు ఫ్యామిలీలోనే ఒక మెంబర్ అయినట్టు PW2గా ఎగ్జామిన్ అయిన ఈ ఆస్తి 379/1Aగా సబ్ డివిజన్ అయిపోయింది 1964లోనే అని చెప్పడం జరిగింది. ఈ ఆస్తిని ఎకరం 59 సెంట్లు వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు పంచుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి 53 సెంట్లు భూమి వచ్చింది జరిగింది. ఈ దావా వేయటంగా ముందే ఈ దావాలో చూపబడిన సాక్షిగా చూపబడిన PW2 నేను ఈ దావా వేయటంగా పూర్వమే నా ఆస్తిని అమ్ముకోవటం కూడా జరిగింది అని కూడా రాశారు. ఈ ఆస్తి మా స్వాధీనంలో లేదని కూడా రాయటం జరిగింది జడ్జిమెంట్లో వాళ్ళ సాక్ష్యాల్లో. ఇది జరిగిన వాస్తవం. వీళ్ళకి ఏ హక్కులు లేవు. హక్కులు ఉంటే 85 ఏళ్ళ మట్టి ఆగుతారండి. అలాగే కమిషనర్ గారికి అన్నీ తెలుసు అని చెప్పి ఇవన్నీ కరెక్టే అని చెప్పి హైకోర్టులో ఆయనే ఎదుగోండి ఆయన సొంతకాలతో ఆయన దాఖలు చేసిన కౌంటర్ అండి. ఇక్కడ కోర్టులో చూడండి ఏ విధంగా దాఖలు చేశారో. ఈ కౌంటర్ స్టేట్మెంట్ దాఖలు చేసింది ఆయన. ఈ కోర్టుకు వచ్చి ఎందుకు పిటిషన్ ఇట్లా అండ్ స్టేటస్కు ఎందుకు వికెట్ చేశారు, నేను డిమాలిష్కి వెళ్తున్నాను, ఈ కారణం చేత వెళ్తున్నాను, నాకు బలానా వాళ్ళు ఆర్డర్ ఇచ్చారని. కానీ ఏ ఆర్డర్ ఉందండి? ఒక ఆర్డర్ చూపించమని డిమాలిష్ చేయమని. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ నేను పాటించలేదు అని చెప్పాడా? ఎందుకు పాటించలేదండి ఆయన కమిషనర్ గారు? కాబట్టి ఆయన డిమాలిష్ చేసింది చట్టపరకంగా వ్యతిరేకం, రాజ్యాంగబద్ధానికి వ్యతిరేకం. కాబట్టి ఆయన చెల్లింది దీనికంతటి